ఒక ఊరిలో రామయ్య అనే చాకలిగా జీవించేవాడు. అతను బాగా తెలివైనవాడు, కాని పేదవాడు. రోజూ పాదరక్షలు కుట్టి 2-3 కస్టమర్లకి సేవా చేసి జీవించేవాడు. ఒకరోజు రాజుగారి మనిషికి చెప్పులు విరిగిపోయాయి. రామయ్య దగ్గరకు వచ్చి చెప్పులు మేక్ చేయమన్నాడు. రామయ్య వాటిని చాలా తెలివిగా అందంగా మరమ్మత్తు చేశాడు. రాజుగారికి అది చాలా నచ్చింది. రాజుగారు రామయ్యను రాజమహలానికి పిలిపించాడు. నువ్వు ఎంతో తెలివైనవాడివి, నాకు ఇలాంటి నేర్పరి అవసరం అన్నారు. రామయ్య రాజుగారికి కొత్త చెప్పుల డిజైన్ తయారుచేశాడు. అవి వేసుకున్నవాడికి చాలా సౌలభ్యంగా ఉండేవి. కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగను పట్టుకునే మార్గం ఎవరికీ కనిపించలేదు. రామయ్య ఒక ఐడియా చెప్పాడు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక చెప్పులు ఇవ్వండి, దొంగ చెప్పులు వదిలిపెడతాడు. ఒక రాత్రి ఒక చెరువుల దగ్గర దొంగ చెప్పులు వదిలిపెట్టాడు. రామయ్య వాటిని చూసి చెప్పుల నమూనాతో దొంగను పట్టేశాడు. రాజుగారు చాలా సంతోషించారు.